ఈ తరిగొండ వెంగమాంబ గారి బృందావనం అండి. మీరు చూడొచ్చు, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ గారి బృందావనం తిరుమల. జననం 1730, బృందావన ప్రవేశం 1817 వెంకటయ్య. అమ్మవారు ఇక్కడ తపస్సు చేస్తున్నప్పుడు ఈ వృక్షంలోనే హయగ్రీవ స్వామి రూపం వచ్చిందని నమ్ముతారు. ఇదే ఆ వృక్షం. ఇది అమ్మవారి బృందావనం. చూడొచ్చు, తరిగొండ వెంగమాంబ గారి బృందావనం. సజీవంగా ఉన్నారు అమ్మలో. ఇది హయగ్రీవ స్వామి రూపం వచ్చిందని నమ్ముతారు. ఇక్కడ హయగ్రీవ స్వామి ఆలయం ఉంది. ఓం శ్రీ సాయి. ఇక్కడే ఈ రాతి పలక మీదే అమ్మ కూర్చొని తపస్సు చేశారు అంటారు. ఆ బృందావనం పక్కనే ఉంది ఈ రాతి పలక మీద. వెనకల ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి గారు మొత్తం ఈ ధ్యాన కేంద్రం నిర్మించారండి. మెడిటేషన్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇంతకుముందు ఇక్కడ వినాయకుడు ఆలయం ఉండేది, అది పక్కకి జరిపారు. ఇదే బృందావనం. మీరు చూడొచ్చు, పార్క్ లాగా కట్టారు. సరస్వతి మాత విగ్రహం పెట్టి చాలా బాగుంటుంది. తిరుమలలో ఉంటుంది. పార్కింగ్ పక్కన మన వరాహస్వామి టెంపుల్ నుంచి ముందుకు వస్తే పార్కింగ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వరాహస్వామి టెంపుల్కి ఎదురుగా పైకి వస్తే ఎవరినైనా చెప్తారు అక్కడ తరిగొండ వెంగమాంబ గారి బృందావనం మీద. చూడొచ్చు మీరు ఇక్కడ మొత్తం తులసి వనంలాగా మార్చారు. ఇదే అమ్మవారి బృందావనం. సో మనం ఇలా వెళ్తుంటాం. ఇదే ఆ పార్క్. ఓకే, మొత్తం రోజా పూల చెట్లు ఇవన్నీ నాటారు ఇక్కడ. మొత్తం క్రాటర్స్. అది అమ్మవారి బృందావనం, వినాయకుడి ఆలయం. ఇదే సరస్వతి మాత విగ్రహం పెట్టి చాలా బ్యూటిఫుల్గా చేశారు. చిన్న సైజ్ పార్క్ లాగా. సీ దట్. ఇదే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్. క్లోజ్ దిస్ వీడియో హియర్. మొత్తం మీరు అన్నీ చూడొచ్చు ఇక్కడ. కంప్లీట్ తులసి వనంలాగా మార్చేశారు. రోజా పూలతో, కంప్లీట్ రోజెస్తో బ్యూటిఫుల్గా డెకరేట్ చేసిన ప్లేస్. చూడొచ్చు మీరు ఇదంతా. ఇక్కడ ఇది వినాయక ఆలయం అండి, వినాయక స్వామి ఆలయం. చూడొచ్చు. ఫస్ట్ ఇది గుడి పక్కన ఉండేది, వెంగమాంబ గారి బృందావనం పక్కన. ఇప్పుడు ఇక్కడికి మార్చారు. ఇది మన బృందావనం. మొత్తం చెట్లే, తులసి వనాలు చాలా అద్భుతంగా పెంచారు ఇక్కడ. నామాలు, శంఖ చక్రాలతో చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ప్రాంతం. సరస్వతి మాత విగ్రహం. ఇది మెడిటేషన్ హాల్ అండి. పైకి వెళ్ళచ్చు. షో యూ. మనం తరిగొండ వెంగమాంబ గారి బృందావనం పక్క నుంచి వెళ్తున్నాం. మీరు చూడొచ్చు, బ్యూటిఫికేషన్ చేశారు దీన్ని కూర్చోడానికి. మెడిటేషన్ హాల్ లాగా కట్టారండి. ఇది లోపల మీరు చూడొచ్చు, బ్యూటిఫికేషన్.
ఒక పిరమిడ్ షేప్లో మెడిటేషన్ హాల్ కట్టారు ఇక్కడ. చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. బ్యూటిఫుల్ ఫ్లోరింగ్తో చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. రీసెంట్గా ఓపెన్ అయింది. ఎవరైనా కావాలంటే లోపల వచ్చి కూర్చోవచ్చు, మెడిటేషన్ చేసుకోవచ్చు. అలా నిర్మించారు దీన్ని. యా, సో నేను ఈ వీడియో ఇక్కడ వైండప్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్. ఇదే సరిగా ఉండవండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్. సెంటర్లో మొత్తం ఇలా రౌండ్గా డిజైన్ చేశారు.